34,694 మందితో వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న విధంగా తెలంగాణలో కూడా గ్రామ సచివాలయ వ్యవస్థను ఆవిష్కరించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు రేవంత్ రెడ్డి గారు. చేసిన నివేదికలు సమర్పించాల్సిందిగా కూడా పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను కూడా ఆదేశించారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో తలెత్తిన అస్తవ్యస్త పరిస్థితులను, ప్రతిపక్ష పార్టీలు సృష్టిస్తున్న గందరగోళ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరలో ప్రతి గ్రామంలో యూత్ కమిటీ వాలంటీర్లను నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలు నిజమైన అర్హులకు అందేలా చూడటం, పారదర్శకత పాలన అందించడం లాంటి బాధ్యతలను క్షేత్రస్థాయిలో నిర్వహించేందుకు 34,694 మంది బూత్ వాలంటీర్లు నియమించడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారులను తొలగించిన నేపథ్యంలో పర్యవేక్షణ లోపించినట్లు గుర్తించి ఆ స్థానాన్ని భర్తీ చేసే దిశగా మరింత మందితో వాలంటీర్ వ్యవస్థను ఆవిష్కరిస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో ఇంటింటికి ఫలితాలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా నిధుల దుర్వినియోగం జరగకుండా అక్కడ ప్రభుత్వం కట్టడి చేయగలిగింది. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన దుబారా వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని వాలంటీర్ వ్యవస్థ ద్వారా పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందుకే 34,694 మందిని అయితే వాలంటీర్లుగా నియమించబోతున్నారన్నమాట తొందరలోనే. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని